అభిమాన నటుడిని ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిపోయింది. దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. క్యాంప్ ఆఫీస్ దగ్గరే అందరూ కూడా ఆందోళనకారులు బైఠాయించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దగ్గుబాటి ప్రసాద్ ఆఫీస్ చుట్టూ కూడా బ్యారికేడ్లు పెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఆందోళనకారులను అక్కడే అడ్డుకున్నారు పోలీసులు. ఆ పోలీసు వలయాన్ని ఛేదించుకుని క్యాంప్ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు కొందరు ఆందోళనకారులు. ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మాకు ఆయన ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఏమంటూ అడుగుతున్నామంటే బహిరంగ క్షమాపణ ఒక్కటి అడుగుతున్నాం. ఆయన చేసిన దీనికి దయచేసి చెప్తున్నాము, బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతాడు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి వాళ్ళని తరలించారు. లోకల్ చాలా తక్కువ మంది అండి, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళు డిమాండ్ ఏంటంటే వాడు అంటే మనకైతే వాళ్ళతో మనతో కాంటాక్ట్ కాలేదు, బట్ ముట్టడికి వస్తున్నామని చెప్పారు. అది వాళ్ళ డిమాండ్ అయితే మనకి మనతో మాట్లాడి ఏం చెప్పలేదు. మనం ముట్టడి పీస్ఫుల్గా ఉందండి, పీస్ఫుల్. అంటే జిల్లా స్పీకర్ అందరినీ ఎలక్ట్ చేశారు. బయట నుంచి వచ్చే అన్ని వేవ్స్ అని వాళ్ళని పోలీసు బందోబస్తు పెట్టడం జరిగింది. అందరినీ అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. చాలామంది కూడా చెప్పి వెనక్కి కూడా పంపించడం జరిగింది. ఇక్కడ పర్మిషన్ లేవని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైతే పరిస్థితి పీస్ఫుల్గానే ఉంది. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా ఆందోళనకు దిగుతారని ముందుగానే సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు. దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ దగ్గర మొత్తం కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు ఎవరిని కూడా అక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది ఆందోళనకారులు క్యాంప్ ఆఫీస్ దగ్గర అక్కడే రోడ్డుపైనే బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా నినాదాలు చేశారు. తమ హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఆ నిరసనలకు పర్మిషన్ లేకపోవడంతో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందని పోలీసులు చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నరేష్, ఇప్పుడే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లో ఉందని చెప్పారు. ఏం నిజమైనా అంత కంట్రోల్లో ఉందా? ప్రస్తుతానికైతే మాత్రం సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు రాష్ట్రాల నుంచి, అంటే అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ చలో అనంతపురంకు పిలుపునిచ్చడంతో దఫదఫాల వారీగా అయితే మాత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పెట్టుకుంటున్నారు. ఒకవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మరోవైపు దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు అన్నట్లుగా అయితే మాత్రం దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం వద్ద కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే మాత్రం అనంతపురంలో చోటు చేసుకుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గుబాటి ప్రసాద్కి ఇచ్చినటువంటి అల్టిమేటం ఏదైతే ఉందో అది ముగిసిపోయింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే. ఎందుకంటే ఎన్టీఆర్ అదేవిధంగా తల్లిని దూషించారంటూ కూడా ఒక ఆడియో వైరల్ అయిన నేపథ్యంలో దానిపై ఇవాళ ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలని ఒక అల్టిమేటం ఇచ్చారు. దీనిపై ఇప్పటికే అటు ఎమ్మెల్యే కూడా ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఏదైతే ఆడియో కాల్ ఉందో అది తనది కాదు, అది ఒక మార్ఫింగ్ ఆడియో అంటూ కూడా అదే రోజు ఈ ఆడియో లీక్ అయినటువంటి రోజే ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆడియోలో నేను మాట్లాడింది తను కాదు, ఖచ్చితంగా తన ప్రస్తావన వచ్చింది కాబట్టి క్షమాపణ చెబుతున్నానంటూ కూడా అదే రోజు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ కూడా శాంతించలేదు. అభిమానులు అయితే మాత్రం ఒక రకమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే రోజు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చలో అనంతపురం పిలుపునివ్వడంతో పాటు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించకపోవడంతో ఇవాళ
పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు మాత్రం భారీ ఆంక్షలు అయితే విధించారని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం వద్దకైతే చేరుకున్నారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు కూడా అటు ఒకవైపు ఆ ఎమ్మెల్యే కార్యాలయం కూడా చేరుకున్నారు. ఒకవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మరోవైపు దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు అన్నట్లుగా అయితే మాత్రం అనంతపురంలో నెలకొంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయానికి వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకోవడంతో పాటు లాఠీ చార్జ్ కూడా చేశారు. ప్రస్తుతానికైతే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కంట్రోల్లో ఉన్నారు. ఇంకా ఎవరు కూడా చుట్టుపక్కల ఎవరు కూడా రాకుండా గట్టి బందోబస్తు చర్యలు అయితే మాత్రం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.